ఇప్పుడు అదే అంటారు. "హమ్మయ్య! నా కూతురికి ఒక బేబీ పుట్టింది. నేను ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలి." హి వాంటెడ్ టు అంటే అన్నీ ఆ పిల్లకి ఆ పుట్టిన పిల్లకి నాకు ఐ హావ్ ఓన్లీ 1 బేబీ అండి. హ్మ్. ఒకటే డాటర్. సో, అది పుట్టింది అన్నీ దానికి ఓకే. దానికి ఇట్లా చేయాలి. దానికి బారసాలు ఇలా చేయాలి. దానికి ఇది చేయాలి. హి హాడ్ ఆల్ దోస్ ప్లాన్స్ ఫర్ హర్. హ్మ్. సో, అట్లా నాకు ఇంక హమ్మయ్య! ఫైన్. మా నాన్న హ్యాపీ. నాకు బేబీ పుట్టేసింది. ఐయామ్ లైక్ కంప్లీట్‌లీ నాకు ఏమి అన్నీ నాకు కావాల్సినయన్నీ నాకొచ్చేసాయి హ్మ్. సింపుల్‌గా. హ్మ్. ఓకే. ఇప్పటికి మనకి లైఫ్ హ్యాపీగా ఇక్కడి నుంచి ఏదో హ్యాపీ ఎండింగ్ లాగా ఉంటుంది గదా! లైఫ్ గోస్ హ్మ్. ఆన్ అన్నట్టు. హ్మ్. సో, వి వర్ ఆల్ లైక్ దట్. సడెన్‌గా నేను ఐ హర్డ్ దట్ మా పాపని తీసుకొని చెప్పి ఒక బర్త్‌డే పార్టీకెళ్ళంగానే సడెన్‌గా మళ్ళీ పిడుగులాగా పడింది మాకు. హ్మ్. వాట్ ఈస్ దిస్ అంటే డాక్టర్ ఒకటే చెప్పారు. లాస్ట్ డే ఇట్ వాస్ 2013 నవంబర్ 8 హ్మ్. మధ్యాహ్నం నన్ను మా వాళ్ళందరూ ఎళ్లారు. లేదు వాళ్ళ అమ్మాయిని పిలవండి. ఐ నీడ్ టు టాక్ టు హర్ అని చెప్పన్నారు. ద డాక్టర్ ఎవరైతే నాన్నని ఫస్ట్ నుంచి చూస్తున్నారో ఆయన. హ్మ్. సో, హి కాల్డ్ మీ. కూర్చోమ్మా. ఇది సిట్యుయేషన్ ఏంటంటే హీ వాస్ ఆయన ఒకటే చెప్పేవారు. రీనల్ ఫెయిల్యూర్ అయింది. మై ఫాదర్ ఇన్ లా హ్యాడ్ ఎ రీనల్ ఫెయిల్యూర్. హీ హ్మ్. వాస్ ఆన్ ఆయన కూడా చనిపోయే ముందు హీ వాస్ ఆన్ డయాలిసిస్ ఫర్ అరౌండ్ 4 ఇయర్స్. హుహు. ఆయన బాగా చూసేవాళ్ళు. హీ వాస్ వెరీ స్ట్రాంగ్. మా ఫాదర్ ఇన్ లా కూడా మా హస్బెండ్ హ్మ్. వాళ్ళ ఫాదరు. 4 ఇయర్స్ హీ వాస్ ఆన్ డయాలిసిస్. హ్మ్. సమ్ ఒక్కరోజు హీ కుడెంట్ గో అండ్ సడెన్‌గా వి లాస్ట్ హిమ్. హ్మ్. మా ఫాదర్ ఇన్ లాని మా ఫాదర్‌ది 2 మంత్స్ గ్యాప్‌లోనండి. హీ లాస్ట్ హిస్ ఫాదర్. హ్మ్. వితిన్ 2 మంత్స్ ఐ లాస్ట్ మై ఫాదర్. హ్మ్. ఇద్దరు పిల్లర్స్ మాకిద్దరు వెనకాల ఉండేది. ఎంతైనా ఫాదర్స్ నేను చెప్పా గదా! ఫస్ట్. యాహ్! వాళ్ళు మనకు తెలియకుండా మన వెనకాల ఒక పిల్లర్, ఒక గోడ కట్టేసి అవును. నుంచోబెడతారు మనల్ని. మనకు సపోర్ట్‌గా. హ్మ్. వన్స్ సడెన్‌గా మా ఫాదర్ ఇలా జరిగింది. నేను పాపని తీసుకొని ఎళ్లి అవన్నీ చేస్తుండేప్పటికి మా నాన్నకి బాలేదు. దెన్ ఐ హాడ్ టు రష్ హియర్. హ్మ్. ఇలా చూసేప్పటికి సడెన్‌గా 2 నెలల్లో మా నాన్న. ఆయన ఆగస్ట్ ఎండింగ్‌లో ఆయన చనిపోయారు. నవంబర్‌లో ఫాదర్ మా నాన్న. హ్మ్. డాక్టర్ పిలిచారు. పిలిచి "మా ఒకటే చెప్తున్నా. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ప్రొలాంగ్ ఇట్ ఫర్ అ డే, ఫర్ 2 డేస్. బట్ అది కూడా నేను చెప్పను. హ్మ్. యూ హావ్ నో టైమ్." ఆయన ఆ మెడికేషన్ మీద ఉన్నారు. వన్స్ ఆ మెడిసిన్ అయిపోయింది అంటే హ్మ్. దేర్ ఇస్ నో ఛాన్స్. యూ వాంట్ హిమ్ టు గో హియర్ ఆర్ ఎట్ యువర్ హోమ్ ఇదే అడిగారు. ఇక్కడ, హ్మ్. అక్కడ. ఐయామ్ లైక్ నాకెట్లా అయిపోయింది అంటే వాట్ ఈస్ హి ఆస్కింగ్ మీ నన్నెందుకు అడుగుతున్నారొచ్చి? నాకే డైరెక్ట్‌గా ఎందుకొచ్చి చెప్తున్నారు? హ్మ్. ఏ ఏం నాకసలు నాకు షాక్‌లో ఉన్నా. ఏం అడుగుతున్నారు సార్? నాకు అర్థం కాలేదు. ఎక్కడికి తీసుకెళ్ళాలి? ఇంటికి తీసుకెళ్ళాలి? ఇలానే అడిగాను. నేను ఒక షాక్‌లోకెళ్ళిపోయాను. బికాజ్ హి యాహ్! ఆస్క్డ్ మీ డైరెక్ట్‌లీ డాక్టర్‌ని పిలిచి వాళ్ళకి యాహ్! మనకున్న ఇది డాక్టర్స్‌కి బికాజ్ దే కెనాట్ వాళ్ళు ఉండకూడదు గూడా. యాహ్! వాళ్ళు సెన్సిటివ్‌గా ఉంటే మనం సెన్సిటివ్‌గా వాళ్ళు ఇంక ట్రీట్ చేయలేరు. హ్మ్. మీకు ఇదే చెప్తున్నానమ్మా ఆ మెడిసిన్ ఉంది. హ్మ్. ఆ మెడిసిన్ ఉన్నంత సేపు ఆయన ఉంటారమ్మా. ఆ మెడిసిన్ తీసేస్తే యూ గోనా లూజ్ హిమ్. హ్మ్. సో, ఆయన్ని ఇక్కడే ఉంచుతారా లాస్ట్ మినిట్ వరకు ఆర్ ఇంటికి తీసుకెళ్ళిపోతారా అని మళ్ళీ అడిగారు. ఇంకేం మాట్లాడలేదు. సరే ఒక్కసారి ఎళ్లి నాన్నతో మాట్లాడతాను సార్ ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పేసి అన్నా. అదే చెప్పా ఇంకా. హ్మ్. ఐ డిడ్ంట్ క్రై. ఐ డిడ్ంట్ డూ ఎనీథింగ్. ఐసీయూలో ఉన్నారాయన. హ్మ్. ఆయన ఒకటి చెప్పారు. "అమ్మా ఈ రీనల్ ఫెయిల్యూరు మా మామయ్యకేమో ఆయనలాగా చేయలేనమ్మా. నా వల్ల కాదు. నేను ఏ రోజైతే డయాలిసిస్ చేయించుకుంటానో హ్మ్. ఆ నెక్స్ట్ డే నేను ఉండనమ్మా." దట్ వాస్ ద వర్డ్ ఐ హర్డ్. నాకు చాలా సార్లు ఆయన ఎందుకంటే మా మామయ్య గారిని చూసి ఆయన చాలా స్ట్రాంగ్ అమ్మా. ఆయనంత స్ట్రాంగ్ నేను కాదు. హ్మ్. ఏదో లివర్ ట్రాన్స్‌ప్లాంట్ అది ఇది అని నీ మీ మామయ్య పుణ్యం గారు గూడా 4 ఏళ్ళు డయాలిసిస్ మీదంటే 4 అమ్మో! ఇయర్స్ అండి. హి యూజ్డ్ టు గో ఎవ్రీ ఆల్టర్‌నేట్ డే హి యూజ్డ్ టు గో ఫర్ డయాలిసిస్ అండ్ హి యూజ్డ్ టు కమ్ అండి. ఓహ్ మై గాడ్! ఆయన చాలా చాలా స్ట్రాంగ్ పర్సన్. ఆయన గూడా నన్ను పిల్లలానే కూతురులానే చూసుకునేవాళ్ళు. అన్నం కలిపి తినిపిచ్చేవాళ్ళు. హ్మ్. అంత ఇదిగా ఉండేవాళ్ళు. ఆయన్ని చూసి అనేవాళ్ళు, "అమ్మో! ఆయనలాగా నా వల్ల కాదమ్మా. బావగారు మీలాగా నేను చేయలేనంటే." ఏ రోజైతే నాకు డయాలిసిస్ అనే మాట నా చెవిన పడుతదో నెక్స్ట్ డే నేను ఉండనండి అన్నారు. దట్ ఈస్ ఓన్లీ హ్యాపెండ్. ముందు రోజు డయాలిసిస్ జరిగింది. నవంబర్ 7థ్ హి గాట్ హిస్ ఫస్ట్ డయాలిసిస్ డన్. హ్మ్. నవంబర్ 8థ్ ఐ లాస్ట్ హిమ్. ఎళ్లారు. హ్మ్. ఐ వెంట్ టు ఐసీయూలోకెళ్ళి నాన్న ఏమా హి వాస్ అవేక్. హ్మ్. చిరాకుగా ఉందమ్మా అండ్ ఆయన క్యాథెటర్ పెట్టారు. సమ్‌వేర్ హియర్ వాళ్ళకి డయాలిసిస్‌కి క్యాథెటర్ పెడతారు కదా! హ్మ్. ఇక్కడ హ్మ్. పెట్టారు. అమ్మా నాకు కంఫర్టబుల్‌గా లేదమ్మా. ఎందుకున్నాం మనం ఇంటికెళ్ళిపోదాం నాన్న. చిరాకుగా ఉంది అంటే ఇంటికెళ్ళిపోదామా అని అడిగాను. ఒకటే అడిగా ఇంటికెళ్ళిపోదామా నాన్న అని. వెళ్ళిపోదామమ్మా. నాకిక్కడ ఉండబుద్ధి కావట్లేదు అన్నారు. హి డజంట్ నో. అంటే హి ఈస్ ఆల్‌మోస్ట్ లైక్ నార్మల్‌గానే హ్మ్. ఉందో ఆయనకేదో అని మళ్ళీ అమ్మ నీకేదో చెప్పాలి. ఏం చెప్దాం అనుకున్నాను మర్చిపోయాను. లాస్ట్ డేన ఏం చెప్పాలి నాన్న? సరే నాన్న ఇంటికెళ్ళిపోదాము. ఇంక నేను ఏడవలే ఆ టైంలో కూడా. ఐ వాజంట్ క్రయింగ్. హ్మ్. ఐ ఆల్‌మోస్ట్ లైక్ ఇంటికెళ్ళిపోదాము అదే మాట ఆయన. సరే నాన్న ఎళ్ళిపోదాం అని చెప్పన్నాను. ఐ టోల్డ్ దెమ్.
వాళ్ళు ఉంటుంది కదా వాళ్ళకి లెఫ్ట్ అగెన్స్ట్ లామా అని లెఫ్ట్ అగెన్స్ట్ మెడికల్ అడ్వైస్ అని చెప్పి వాళ్ళు సైన్ చేయించుకున్నారు. ఈవెన్ దో దే అడ్వైజ్డ్ మీ. సో వాళ్ళ ప్రోటోకాల్స్ మనం ఏమైనా గొడవ చేస్తామని ఉంటుంది కదా వాళ్ళకి. సో లైక్ ఓకే సైన్ చేసేసాను, తీసుకెళ్ళిపోదాము, దెర్ ఇస్ నో పాయింట్. వాళ్ళంతా చెప్పిన తర్వాత ఆయన హాస్పిటల్లో ఉంచి ఆ ఎన్విరాన్మెంట్లో ఐ డోంట్ వాంట్ హిమ్ టు గో, ఐ వాంట్ హిమ్ టు నాకు పీస్ఫుల్గా వన్స్ వాళ్ళు చెప్పిన తర్వాత మనం ఏం చేయలేం. దే సెడ్ ఆ మెడిసిన్ ఉన్నంత వరకే అని వాళ్ళు క్లియర్గా నాకు చెప్పినప్పుడు నేను అక్కడ ఎందుకు వదిలేస్తాను ఆయన్ని? కానీ అది చాలా టఫ్ కదండి. It మీరు was a tough decision for me. డెసిషనే కాకుండా యు ఆర్ ద ఓన్లీ వన్ హూ ఇస్ వెరీ క్లోజ్ టు హిమ్. And మీకు I అందరికంటే am the only ఎక్కువ one, he called me and నాకు డాక్టర్ నన్నే పిలిచి మరీ చెప్పారు. అంటే నాకు ఎట్లా అయిపోయిందంటే వన్స్ నా లైఫ్ మన వరల్డ్ మొత్తం ముక్కలు అయిపోయింది, షార్టెడ్ అయిపోయింది. మనం అంటాం కదా షార్టెడ్ ఇంటూ పీసెస్ అని. అసలు ఐ కుడెంట్ టేక్ ఇట్ లైక్. కానీ మీరు అక్కడ ఏడ్చే లిబర్టీ కూడా మీకు లేదు. యు ఆర్ ద స్ట్రాంగెస్ట్ పిల్లర్ మీ ఫ్యామిలీ. ఎందుకంటే మీరే మీ నాన్న తర్వాత వాళ్ళకి చెప్తున్నారు ఇది ఇది పరిస్థితి అని. అస్సలు అంటే ఆ సిచ్యువేషన్ యునో రాకూడదు ఎవరికి. ఐ నో అది చాలా 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 కష్టమైన సిచ్యువేషన్, ఎవ్వరికీ రాకూడదు. ఎనీ ఫ్యామిలీ. నేను ఇప్పటికీ అనుకుంటా, ఇప్పుడు కూడా నాకు అందుకని అంట అంబులెన్స్ పక్క నుంచి వెళ్తుంటే కూడా దండం పెట్టుకుంటాను నేను. ఆ ఫ్యామిలీ ఎక్కడికైనా వెళ్తుంటే ఆ ఫ్యామిలీకి ఏం కాకూడదని. అది నా కూతురు కూడా అలవాటు చేశాను. నేను పొరపాటు నేను చూడకపోతే అమ్మా అంబులెన్స్ వెళ్ళింది, నువ్వు దండం పెట్టుకోలేదు దేవుడికి అంటది. అట్లా అలవాటు చేసేసా. ఎందుకంటే ఐ హ్యావ్ సీన్ దట్. అదే అంబులెన్స్లో నేను కూర్చొని మా నాన్నతో పాటు ఇంటికి చేరిన దాన్ని. ఐ నో దట్ ఆ పెయిన్ నాకు బాగా తెలుసు. ఇప్పటికీ నేను అందుకని పక్క నుంచి నేను అంబులెన్స్ వెళ్తున్నా, హాస్పిటల్ వెళ్తున్నా, ఎవరన్నా వాళ్ళకి ఏం కాకూడదు. ఆ ఫ్యామిలీకి ఐ నో ఆ ఫ్యామిలీకి ఆ మెయిన్ పర్సన్ ఎవరైతే దూరం అయిపోతారో ఆ పెయిన్ ఏంటి అనేది నో వన్ నోస్ బెటర్ దెన్ మీ. సో ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేప్పటికి అప్పటికే టీవీ సో కాల్డ్ కొంత ఎంతూజియాస్టిక్ పీపుల్ ఉంటారు కదా, అప్పటికి ఆయన బతికే ఉన్నా కూడా వీ లాస్ట్ హిమ్ అని చెప్పేసి టీవీలో వేసేసారు. 2008లో కూడా దేర్ సో మెనీ ఎంతూజియాస్టిక్ పీపుల్ అండి. వాళ్ళకి దే హ్యావ్ లైక్ ఓకే మనము వేసేద్దామని వేసేసారంట. వీ డోంట్ నో, మేము చూడలేదు. అప్పటికి మాకు కాల్ చేసి అడిగే వరకు మాకు తెలీదు. టీవీలో ఇట్లా జరిగిందంటే బాబు ఇంకా జరగలేదు బాబు, ప్లీజ్ దయచేసి కొంచెం ఇచ్చేయండి అంటే దెన్ పీపుల్ మురళీమోహన్ గారు మిగతా వాళ్ళందరూ దే హ్యావ్ టేకన్ ది ఇనిషియేటివ్ అండ్ దే బాగున్నారు, ఎందుకయ్యా మీరు ఇలా ఇస్తున్నారని. నవ్ ఆల్సో ఇప్పుడు యూట్యూబ్లో వాటిలో చూస్తే కూడా వాళ్ళు మాట్లాడింది మీకు తెలుస్తుంది. ఎందుకయ్యా మీరు ఇలా ఇస్తున్నారు, ఇంకా ఆయన బాగున్నాడు, చక్కగా కళ్ళు తెరిచి మాట్లాడుతున్నాడు, ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు, అట్లా చేయొద్దని చెప్పేసి వాళ్ళు ఫుల్గా దే రియాక్టెడ్ ఇన్ అ ప్రాపర్ వే. కానీ భయంకరం కదండి లైఫ్లో. తెలిసిపోయి చావు వస్తుందని పర్సన్ అక్కడ పెట్టుకొని చావు ఎప్పుడు వస్తుందా, ప్రశాంతంగా చనిపోవాలి అని ఎదురు చూడడం అనేది భయంకరం. అంటే టార్చరింగ్, అది నరకం. భయంకరం అనే వర్డ్ చాలా తక్కువ, నరకం. దానికంటే మనం చచ్చిపోతే బెటర్ అనిపిస్తుంది. ఐ కుడ్ సీ నాకు అంటే అదే అనిపిస్తుంది, దేవుడు ఒకళ్ళు తీసుకెళ్లే ముందు ఒకళ్ళు ఇస్తారు కదా అని. మైట్ బి ఐ వుడ్ హావ్ లాస్ట్ ఎవ్రీథింగ్. నాకు పాప లేకపోయి ఉంటే ఐ డోంట్ నో నేనేమైపోయేదాన్ని తెలీదు. ఐ వుడెంట్ టేక్ ఇట్. మిగతా వాళ్ళ సంగతి ఐ కెనాట్. ఎందుకంటే మేబీ అది మా ఇద్దరి మధ్య బాండింగో ఏమో తెలీదు. సర్జరీ తర్వాత నుంచి హీ నెవర్ కాల్ మీ బై నేమ్. నా పేరు పెట్టి ఏ రోజు పిలవాల. సర్జరీ తర్వాత నుంచి హీ కాల్ మీ ప్రతిరోజు అమ్మ అని తప్పితే ఏ రోజు నన్ను హీ నెవర్ కాల్ మీ బై నేమ్. శాంతి అని నేను ఈ రోజు పిలవాలి. ఆయన అమ్మేది, అమ్మ ఎక్కడుంది ఒకటే అనేవాళ్ళు. అమ్మా నాకు కూతురు అంటే ప్రేమ అనేది ఉంటుంది కదమ్మా, నా కూతురు అంటే పిచ్చమ్మా. ఇప్పటికీ అది గుర్తుంటుంది, నా కూతురు అంటే పిచ్చమ్మా. ఐ డోంట్ నో, ఇంకా వేరే మాట అనేది ఎవరేమని అనుకున్నా పర్లేదు. ఇంట్లో వాళ్ళందరూ అంటారు ఏం కాదు వీళ్ళిద్దరు మరీ ఇలా చేస్తారు ఓవర్ యాక్షన్ అన్నట్టుగా. నో, అంటే తెలియకుండా ఆయన అట్లా అంటుంటారేమో. ఆయన ఒక మాట ఒకసారి చెప్పారు, మా అమ్మే అది, దాన్ని ఏం అనకండి, అది లేకపోతే నేను ఇవాళ లేను. హీ రిమెంబర్స్ దట్ ఎవ్రీ సింగిల్ సెకండ్. ఆయన నెక్స్ట్ వచ్చిన 5 yearsలో ఆ లైఫ్ని ఎవ్రీ సింగిల్ సెకండ్ ఆయన హీ అప్రిషియేటెడ్ దట్. ప్రతి క్షణము, ప్రతి నిమిషం, నేను బ్రతుకున్న ప్రతి నిమిషం ఐ అప్రిషియేట్ ఇట్. ఇది నాకు 2వ లైఫ్. ఒక్క నిమిషం కూడా ఆయన వేస్ట్ చేయలేదండి. ఆయన రిలాక్స్ అవ్వలేదు. హీ వాంటెడ్ టు
అంటే మాకు ఎలా సపోర్ట్ అవుతుంది, ఎలా సపోర్ట్ అవుతుంది, ఇంకెంత టైం ఉందో తెలియదు. బట్ మాకు వీవర్స్ నెవర్ మాకు అసలు అంత తొందరగా అవుతుందని కూడా మాకు తెలియదు. తీసుకొచ్చిన ఎంతసేపటికి ఎన్ని గంటలకి జరిగిపోయింది? కపుల్ ఆఫ్ అవర్స్, కపుల్ ఆఫ్ అవర్స్ 3-4 hours అంతే. ఇంటికి తీసుకొచ్చాము అరౌండ్ 8 o'clock సమ్ టైమ్. అది కూడా ఎట్లా తెలుసా, హీ వాజ్ ఆస్కింగ్ అమ్మా ఏమైనా కావాలమ్మా, ఏమైనా తాగాలనిపిస్తుంది, ఏమైనా చేస్తావా అని అడిగారు. గుర్తున్నారా? అందరు గుర్తున్నారా? ఎవరు గుర్తులేదు? మురళీమోహన్ గారితో అన్న బాగానే ఉన్నాను అన్నయ్య, ఏదో ఇంటికి ఎందుకు ఇంతమంది వచ్చారు అని అడిగారు మురళీమోహన్ గారిని. బాగానే ఉంది అన్నయ్య, కాసేపు టోటల్ సెన్సెస్ లో ఉన్నారు. కంప్లీట్ సెన్సెస్, 100% సెన్సెస్ లో ఉన్నారు. అమ్మ ఏమైనా కావాలమ్మా అన్నారు. ఏం కావాలనంటే కాఫీ పెట్టిస్తావా నువ్వు అన్నాడు. హీ లైక్స్ మై కాఫీ. సో సరే నాన్న పెట్టిస్తాను, కాఫీ తాగుతారా అన్నారు. తాగుతానమ్మా అన్నారు. పడుకొని ఉన్నారు. హీ వాజ్ టాకింగ్ టు మీ, హీ వాజ్ ఆస్కింగ్ మీ, హీ వాజ్ టాకింగ్ టు మీ లైక్ పెట్టిస్తానని. దాంట్లో కాఫీ వేసిస్తే ఎట్లా తాగుతారు, పడుకొని ఉన్నారు కదా, లేపలేము. స్పూన్తో తాగించినానంటే సరే అమ్మా. లాస్ట్లో కూడా హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా అన్నం ఎవరు పెట్టినా తినేవాళ్ళు కాదు. ఇంత ముద్దలు చేసి పెడితే యూస్ టు ఈట్ దిస్ మచ్. అది ఇంత అన్నం నాకు పెట్టడానికి నాకు 1 hour పట్టేది. బత్తిలాడి పెడితే పప్పు అన్నం ఇంత, జస్ట్ ఇంతే అన్నం తినేవాళ్ళు. అలా ఒక 10 days అలా ఎవ్రీ సింగిల్ డే. ఇంకెవ్వరు పెట్టినా తినేవాళ్ళు కాదు. మా అమ్మ కూడా అమ్మ మేము పెడితే తినరే, నువ్వు వెళ్ళవా, నువ్వు పెట్టవా నాన్నకి, మేము పెడితే ఏమన్నా మళ్ళీ తినకుండా వదిలేస్తారేమో. ఆవిడ భయం ఆవిడది. ఆవిడ చూడలేదు కదా, ఆవిడ ప్రపంచం ఆయనే. ఆవిడ బయటికి వెళ్ళేది కాదు, ఏమి ఉండేది కదా, ఆయనే ప్రపంచం, ఆయనతోనే ప్రపంచం. సో తర్వాత ఇంకా షీ వాజ్ లైక్ కంప్లీట్గా తన ప్రపంచం 4 గోడల మధ్య ఇప్పటికీ ఉంటుంది. కానీ సో సరే వచ్చి ఇట్లా అడిగారు, కొంచెం కాఫీ తాగితే చాలా నాన్న చాలా. అమ్మ నీకు ఏదో చెప్పాలనిపిస్తుందమ్మా, ఏం చెప్పాలో తెలియట్లేదు, నీకేదో చెప్పాలి. లాస్ట్లో కూడా చెప్పండి నాన్న, ఇక్కడే ఉన్నాను కదా, మీకు ఏమైనా చెప్పాలా, మాట్లాడాలా, ఏం చెప్పాలి నాన్న, ఏమైనా కావాలంటే నాకేం వద్దమ్మా, కానీ నీకేదో చెప్పాలి. ఏం చెప్పాలో తెలీదు. ఐ డోంట్ నో వాట్ ఆయన మైండ్లో ఏముందో కూడా నాకు తెలియదు. సో ఇంట్లోకి పాప ఏడుస్తుంటే ఐ వెంట్. పాపకి ఫీడ్ చేయాలి అది ఇది అని. పాప పొద్దున్నుంచి నువ్వు ఇక్కడే ఉన్నావు, పాపని ఫీడ్ చేయలేదు, అది జస్ట్ 3-4 months బేబీ కదా, సో ఒక్కసారి దానికి లోపల పాలు ఇచ్చేసేసిరా అంటే, సో జస్ట్ అట్లా రూమ్లోకి వెళ్ళా, పాలు ఇస్తున్నా. ఇంతలోకి అమ్మా అమ్మా అని పిలుస్తున్నారు. ఎవరు? మై డాడ్ వాజ్ కాలింగ్ మీ. ఇంతలోకి అందరు పరిగెత్తుకొచ్చి అమ్మా శాంతి నిన్నే పిలుస్తున్నారు, తెలియదు ఎందుకు పిలుస్తున్నారు, నిన్నే పిలుస్తున్నారు. అందరు అక్కడే ఉన్నారు. అమ్మ అందరు కూర్చొని ఉన్నారు. ఎవరు కావాలంటే అమ్మ కావాలి అన్నారు. అండ్ పాప అంటే సరే వెంటనే పాపని ఇచ్చేసేసాను. ఐ వెంట్ అవుట్. ఏం నాన్న ఏం కావాలి అన్నారు. ద ఫస్ట్ థింగ్ ఏంటంటే ఏం మాట్లాడలేదు. లాస్ట్ వర్డ్ కూడా అమ్మ అంటూ కళ్ళలోకి చూశారు. హి కుడెంట్ క్లోజ్ హిస్ ఐస్. కళ్ళు చూస్తూనే ఓపెన్లోనే ఉన్నారు. అలానే ప్రాణం వదిలేశారు. He was like opening his eyes, కళ్ళలోకి చూస్తుంటే I could see. I was the one like ఇక్కడ ఉన్నా నేను. ఇప్పటికీ అందుకనే ఆయన చనిపోయారు అన్న ఇప్పుడు కూడా ఎంటున్నాను. కానీ ఈ రోజుకి ఆయన జరిగింది, ఆయన లేరు అంట తప్పితే ఐ వోంట్ టేక్ ఇట్. ఈ క్షణం కూడా ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. ఇట్స్ ఆల్మోస్ట్ 10 years. 2013లో ఐ లాస్ట్ హిమ్. ఇట్స్ 2024, 10 years మొన్న అయినాయి. 11th year ఇది. ఈ రోజుకి ఎవ్రీ సింగిల్ డే, ఆల్మోస్ట్ లైక్ సింగిల్ డే అనకపోయినా రెగ్యులర్గా నేను ఆయన ఇక్కడ కల్లోనే వస్తుంటాడు. ఈ రోజుకి నేను ఐ హగ్ హిమ్ అండ్ ఐ క్రీమ్ నాన్న నన్ను వదిలిపెట్టి వెళ్ళదని ఎవ్రీ ఆల్మోస్ట్ ఆల్టర్నేట్ డే అవనియండి ఇప్పటికీ నేను బతిలాడుతుంటాను, నాన్న ప్లీజ్ నన్ను వదిలిపెట్టి వెళ్ళదని. సమ్హౌ ఐ మిస్ హిమ్ డ్రాస్టికల్లీ. ఎట్లా అంటే చెప్పలేను, ఎవరు మిస్ అవుతున్నారో లేదో. ఈవెన్ మా అమ్మ కూడా, నేను పొగరుగా చెప్పట్లేదు, మా అమ్మ కూడా అంత మిస్ అవుతుందో లేదో తెలియదు. సమ్హౌ నాకు ప్రపంచం మొత్తం నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది అనిపిస్తుంది. అంటే యూనో వాళ్ళకి ఎవరికి అందరికీ బాధ ఉంటుంది కాదనను, బట్ ఐఎమ్ ద వన్ ఎక్కువ నేను సఫర్ అవుతున్నాను, ఇంకా సఫర్ అవుతూనే ఉన్నాను. కానీ ఆయన చనిపోయారన్న క్షణం అది జీర్ణించుకోవడానికి నాకు తెలిసి చాలా టైం పడుతుంది. ఇప్పుడైతే మీరు చెప్తున్నారు నాన్న లేదన్నది ఆ స్పృహ తెలుస్తుంది. కానీ వన్స్ ఆయన అప్పుడు చనిపోయి మీ చేతిలో చనిపోయినప్పుడు అసలు తెలిసిందా, అసలు ఏమన్నా అర్థమైందా? కంట్లోంచి నాకు తెలిసి నీళ్ళు కూడా వచ్చి ఉండవు. ఐఎమ్ లిటరల్లీ కొంతమంది అడిగారు నువ్వేం సిపిఆర్ చేస్తున్నా, లేపుతున్నాను ఆయన్ని. ఐ థాట్ ఈజ్ లాస్ట్ కాన్షియస్నెస్ పోయింది అనుకున్నా, ఆయన అయింది అనుకోవట్లేదు. ఆయన లేపుతున్నా, లేను నాన్న అదిలేసినట్లు వాళ్ళు ఆయన కళ్ళు మూసే వరకు నాకు తెలియలేదు. కంప్లీట్గా షాక్లో ఉన్నా,
కంప్లీట్ షాక్. అండ్ ఐ క్లోజ్ మై సెల్ఫ్ టు 4 walls ఫర్ ఆల్మోస్ట్ 3 years. నేను బయటికి రాలేదు. కంప్లీట్లీ నేను బయట ప్రపంచం చూడలేదు, చూడదలుచుకోలేదు. నాకు ఐ డోంట్ వాంట్. 13 days ఏదైతే జరుగుతుందో ఐ వాజ్ దేర్. వెళ్ళాము, అంతా అయిపోయింది. ఐ కేమ్ బ్యాక్ హోమ్, అంతే. ఆ తర్వాత ఆ పిల్ల నాకు ఆ పాప ఉంది, అదే ప్రపంచం. ఐ లాక్ మై సెల్ఫ్ అన్లెస్ అంటే పాప బర్త్డే ఉంది, దానికి అన్నీ చేయాలి. ఎందుకంటే ఆయన కళ, నేను అది చేయాలి, దానికి ఇది చేయాలి. ఐ నో నేను చేయలేనని కూడా తెలుసు. పాప అన్నప్రాసన ఆయన జరిగిన 20 daysలోనే పాప అన్నప్రాసన, అది కూడా చేశా కావాలని నేను. అందరూ అన్నారు, నువ్వేంటి ఇప్పుడు మీ నాన్న జరిగింది 20 రోజుల్లోనే నువ్వు ఇట్లా ఫంక్షన్ చేస్తున్నావంటే అది ఆయనకు కావాలి, ఆయన అడిగారు, అది నేను చేస్తా. నా బాధ అనేది నాకుంటుంది. ఆయన నా పిల్లకి ప్రతిదీ చెయ్యాలి అనుకున్నారు. ఇట్ వాస్ హిస్ డ్రీమ్. దానికి సంబంధించి ప్రతిదీ చేస్తా. ఈ క్షణం కూడా, ఈ రోజుకి కూడా దానికి కావాల్సింది ప్రతిదీ చేస్తా. ఐ నో ఆయన ఎంత ఇదయ్యారో, ఆయన ఎంత ఆ పిల్ల కోసం దానికి అది చేయాలి, ఇది చేయాలని అంత కలలు కన్నారు. సో దానికోసం అన్నీ చేస్తా, ఎంతైనా కష్టపడతా. 20 రోజుల్లోనే ఫంక్షన్ చేసావు, నీకు అసలు ఏమంటే చేస్తా నేను ఫంక్షన్. మేబీ ఆయన అప్పుడు చూడొచ్చేమో ఆ పిల్లకి నేను ఇలా చేశానని. ఐ డోంట్ వాంట్ టు మిస్ దాట్. అట్లీస్ట్ ఆయన అక్కడక్కడే ఉంటారేమో. సో అలా దాని బర్త్డే కానీ ఏదైనా అట్లా, సో ప్రతిదీ అలా చెయ్యాలి దానికోసమని. ఐఎమ్ సీయింగ్ మా నాన్నని దాంట్లో చూసుకుంటా. డయాబెటిక్ అయిన వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్త తీసుకోవాలి. మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అదే అర్థం అవుతుంది. మనం విషమే తింటున్నాం, ఎన్ని పెస్టిసైడ్స్, మన పిల్లలకి అదే పెడుతున్నాం. ఎంత సఫర్ అవుతుంది ఒక మనిషి. జనరేషన్ ముందు ఎలా ఉంటుందో, ఎలా ఉంటాం తెలియదు. ఇప్పుడు ఉన్నదాన్ని నేనైతే ఒకటే చెప్తానండి, ఈ మినిట్ని అప్రిషియేట్ ద మినిట్ యూర్ లివింగ్. ఈ లైఫ్లో నెక్స్ట్ మినిట్ ఏంటో నీకు తెలియదు. అప్రిషియేట్ ఎవ్రీ మినిట్ యూర్ లివింగ్ అండ్ యూర్ లివింగ్ హెల్దీలీ. మీరు ఆరోగ్యంగా బ్రతికే ప్రతి క్షణాన్ని మీరు అప్రిషియేట్ చేయండి. నాకు తెలిసి బికాస్ వీ హ్యావ్ బీన్ త్రూ సో మచ్ అంటే ప్రతి క్షణం ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం, ఆ ప్రాబ్లం, ఈ ప్రాబ్లం. లైఫ్ అండి, ప్రాబ్లమ్స్ అనేది ప్రతి ఒక్కడికి ఉంటాయి. ఫాదర్స్ డేకి ఇంతకు మించి గొప్ప ఇంటర్వ్యూ నేనైతే తీసుకురాలేను. నాన్న ప్రేమను గుర్తు తెచ్చుకోవడానికి ఇంతకంటే త్యాగము, ప్రేమ, పిచ్చి నాన్న పట్ల నేను మేబీ తీసుకురాలేకపోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద స్టూడియో. అండ్ ఫాదర్స్ డే సందర్భంగా ఏవిఎస్ గారి గురించి నేను ఇంకా చాలా మాట్లాడాలి, మీ గురించి మాట్లాడాలి. ప్రస్తుతం మీరున్న కెరియర్ ఏదైతే యాక్టింగ్ ఉందో అది మాట్లాడాలని, కానీ బట్ నాకు ఈ ఫీల్డ్ని డైల్యూట్ చేయడం ఇష్టం లేక మనం ఇంకో ఇంటర్వ్యూలో మళ్ళీ మాట్లాడదాము. మీరు కూడా చాలా బిజీగా ఉన్నారు రైట్ నౌ విత్ మూవీస్ అండ్ సీరియల్స్ తోటి. ఇట్స్ మీ కెరియర్కి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అండి, అందరికీ థ్యాంక్స్. సో మీ అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. సో మీ నాన్నకి కోసమని మీరు ఏదైనా చేయగలిగితే అట్లీస్ట్ ఇప్పుడు కూడా నేనైనా ఒకటే అనుకుంటానండి, దేవుడు ఏదైనా సరే నాకు ఒక వరం ఇచ్చిందంటే అట్లీస్ట్ నాకు ఒక్క విషయం తెలియాలి ఏంటంటే, నేను అనుకునేది ఏంటంటే, ఫాదర్ మా నాన్న ఎక్కడ ఉన్నా సరే ఐ వాంట్ హిమ్ టు బీ ప్రౌడ్ ఆఫ్ మీ. సో మీరు కూడా మీ నాన్న మీ గురించి ప్రౌడ్గా ఫీల్ అయ్యి, మీ నాన్న నా పిల్లలరా అని చెప్పుకునే స్టేజ్కి ఉండండి. ప్లీజ్ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్. సో వాళ్ళు వెళ్ళిపోతే మళ్ళీ రారు, మీరు ఎంత ఏడ్చినా వాళ్ళు రారు. ఈరోజు కూడా 10 ఏళ్ళు అయిపోయినా కూడా నా ఫీలింగ్ ఇలా ఉంది అంటే, మనం ఎంత ఇదైనా వాళ్ళు ప్రతి క్షణం మన కోసం బతుకుతారని మనకు తెలియదు అంతే. మనం అనుకుంటాం వాళ్ళు తిడుతున్నారు, వాళ్ళు కొడుతున్నారు, వాళ్ళు మనల్ని రెస్ట్రిక్షన్స్లో పెడుతున్నారు అని. పేరెంట్స్కి ఎప్పుడు పిల్లల మీద పగ ఉండదండి. నో పేరెంట్, ఎవరికి ఏ తల్లిదండ్రులకి పిల్లల మీద పగ ఉండదు. కేవలం వాళ్ళు తిట్టినా, తిమ్మినా, కొట్టినా కూడా అది మీ మంచి కోసమే. సో ప్లీజ్ అప్రిషియేట్ యువర్ పేరెంట్స్. వాళ్ళు ఉన్న ప్రతి నిమిషాన్ని వాళ్ళ కోసం కేటాయించడానికి ట్రై చేయండి. వాళ్ళతో కనీసం కొంచెం టైం అయినా స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ప్లీజ్ అప్రిషియేట్ యువర్ ఫాదర్స్, ఎస్పెషల్లీ యువర్ ఫాదర్స్. అమ్మల్ని అందరూ అప్రిషియేట్ చేస్తారండి. అమ్మ గొప్పతనం గురించి ప్రతి ఒక్కళ్ళు చెప్తారు, నాన్న గురించి ఎవరు చెప్పరండి. మన కోసం వెనకాల ఉండి ప్రతి క్షణం కరిగిపోతూనే ఉంటారు. సో ప్లీజ్ అప్రిషియేట్ యువర్ ఫాదర్స్ అండ్ ఐ మస్ట్ సే దిస్, ఎందుకంటే నా ఫాదర్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈరోజు మా నాన్నకి దేవుడు నన్ను ఏదైనా తీసుకెళ్ళిపోమని నన్ను తీసుకెళ్ళిపోయినా మా నాన్న నా గురించి గర్వపడాలి
ఆయన ఎక్కడున్నా సరే నన్ను చూసి ఓకే నా కూతురు ఒక ఇది నిలబెట్టింది నా పేరు అనేది ఒక చిన్న ఇది కోసం ఈరోజు నేను వినలేను. నేను ఎంత రీచ్ అయినా కూడా ఆయన దగ్గర నుంచి అప్రిసియేషన్ వినలేను. బట్ మీరు మాత్రం మీ పేరెంట్స్‌ని, మీ ఉన్న పేరెంట్స్‌ని మాత్రం దయచేసి ఇగ్నోర్ చేయకండి. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్.